ప్రభునందు ప్రియులారా, నజరుడు యేసు నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుచుకుంటున్నాను. యేసు ఆశ్రయపురం గుర్రంగూడ ఎల్బీ నగర్ దగ్గర హైదరాబాద్లో ప్రతి శనివారం కూడా స్వస్థత, విడుదల, అభిషేకం ప్రార్థనలు జరుగుతున్నాయి. ఎంతోమంది ఆ స్థలానికి రోగులను తీసుకుని వచ్చి అద్భుతమైనటువంటి విడుదల పొంది సంతోషంగా వెళుచున్న అంతర్శక్తులతో పీడింపబడుతున్నట్లయితే, ఏదైనా చీకటి శక్తులతో పీడింపబడుతున్నట్లయితే రండి, నజరేయుడు యేసు నామములో స్వస్థత పొంది వెళ్తే. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. మరియమ్మ, నాగర్ కర్నూలు. ఓవర్ బ్లీడింగ్ తగ్గింది, ఆస్తమా, ఎలర్జీ, ఆహారం ఏమి. మరియమ్మ ఎవరండి? నాగర్ కర్నూలు అంట. మరియమ్మ ఎవరు? మరియమ్మ అంటే మీరు మొన్న ఇక్కడికి వచ్చారు, లాస్ట్ టైం వచ్చారు. నువ్వేనా హాస్పిటల్లో ఉన్నది? తక్కువైందా? బ్లీడింగ్ తక్కువైంది సార్. బ్లీడింగ్ తక్కువైందా? నీకు నమ్మకం లేదు. ఇక్కడ నీ కొడుకు వచ్చాడా? వీళ్ళు పోయిన వారం వచ్చారండి. నేను యథార్థంగా చప్పలు కొట్టండి గట్టిగా, హల్లెలూయా. వీళ్ళు పోయిన వారం వచ్చారు. నీ పేరేంటి చెప్పు గట్టిగా. మరియమ్మ. ఏ ఊరి మీది? నాగర్ కర్నూలు. మరియమ్మ. ఓవర్ బ్లీడింగ్ ఎంతకాలంగా అయింది? 5 సంవత్సరాలు అయింది సార్. 5 సంవత్సరాలుగా ఓవర్ బ్లీడింగ్. ఇప్పటికి వేరే పెద్ద జబ్బు ఉంది, భర్త కూడా చనిపోయాడు. ఇంకేమేమి ఉన్నాయి రోగాలు చెప్పు? షుగరు, ఆస్తమా, అలర్జీ, అన్ని. షుగర్ అంట, ఆస్తమా అంట, ఎలర్జీ అంట, ఇంకా రోగాలు ఉన్నాయి. ఇక్కడికి ఎందుకు వచ్చారంటే ఓవర్ బ్లీడింగ్ అయిపోతుంది, చాలా నీరసం అయిపోతున్నది అన్నీ చెప్పారు. చెప్తే లాస్ట్లో అందరూ కానుకలు వేసుకుంటారు ఇక్కడ. ఎందుకంటే పెద్ద పెద్ద రోగాల వాళ్ళే, ఉత్తోళ్ళు ఎక్కువ వద్దు, చోటాకు వచ్చిన వాళ్ళు, ప్రార్థనకు వచ్చిన వాళ్ళు వద్దు, పెద్ద వ్యాధులు ఉన్నాయి అమ్మ అంటే ఈ బాబు ఎట్లాగో అట్లాగా. లాస్ట్లో అందరూ వెళ్ళిపోయిన తర్వాత ఒక టీవీ ప్రోగ్రాంకి స్పాన్సర్ చేశాడు. చేసిన తర్వాత వెళ్ళిన తర్వాత అయ్యా ఇబ్బందిగా ఉంది, ఓవర్ బ్లీడింగ్ అయిపోతుందంటే నాకు నమ్మకం, నాకు కాన్ఫిడెంట్. నేను ఓవర్ బ్లీడింగ్ని ఆగు అంటే ఆగిపోవాలా. నేను ప్రార్థన చేసి చెప్పినా నీ లోపల ఒక లోపం ఉంది, దాని విషయంలో కూడా నేను చేస్తాను. షుగర్ ఉందని చెప్పి డాక్టర్ చెప్తే ఆమె ఆ వాడు మాట నమ్మేసింది. డాక్టర్ ఇక తినకుండా అట్లా ఎట్లా ఉంది. అప్పుడు నేను చెప్పా ఆమెలో ఉన్న ప్రభావం ఏంటి, చచ్చిపోతానుకున్నాయా, బాధ ఏంటి, కష్టం ఏంటి నేను చెప్పేశా అని అర్థం చేసుకుంది. ఇప్పుడు అన్ని తింటున్నావా? నిజం చెప్పు. తింటున్నాయా? ఓకే, చప్పట్లు కొట్టండి. ఈ తినక ఎన్ని సంవత్సరాలైంది? తినక ఎన్ని సంవత్సరాలుగా తినట్లే? 10 సంవత్సరాలు. 10 సంవత్సరాలుగా ఈమె తిప్పలు పడుతుంది. ఇటు 5 సంవత్సరాలుగా ఓవర్ బ్లీడింగ్, బాడీలో చాలా చాలా ప్రాబ్లమ్స్ వేరే ఇవన్నీ ఉంటగా కాన్కేస్ చేసుకోమ్మా, నేను మొత్తం క్లోజ్ చేస్తున్నాను. ఈ లాస్ట్కి అందరు వెళ్ళిపోయే మూమెంట్లు ఈ అబ్బాయి ఏం చేశాడు, కాన్కి వేసుకున్నాడు. ఇక హాస్పిటల్కి ఎప్పుడైతే అయిందో ఈమెకి ఆ డాక్టర్ చెప్పాడంట ఓవర్ బ్లీడింగ్ అవుతుంది కదా, నీకు ఆపరేషన్ చేసి గర్భసంచి తీసేస్తాను వద్దమ్మా అని తీసుకొచ్చాడు. అప్పుడు ఈమె ఏం చేసింది, తట్టుకోలేక అయ్యా నీకు కాన్కి వేసాను కదా అయ్యా, నా డబ్బులు నాకు ఇచ్చేయ అంది. నాకు తెలుసు, నేను కష్టపడ్డాను, నేను తీసుకున్నాను, అది తగ్గిపోద్దమ్మా, ఎటువంటి డౌట్ నువ్వు పెట్టుకోకు అని చెప్పాను. ఎందుకు ఓవర్ బ్లీడింగ్ అవుతుందో కూడా చెప్పాను, క్లారిటీ ఇచ్చాను. 10 సంవత్సరాలుగా 5 సంవత్సరాలుగా పడుతున్న బాధ నాకు తెలుసమ్మా అని నేను చెప్పాను. అయ్యా హాస్పిటల్ అన్నా కట్టుకుంటాను ఫీజు, ఈ బాబుదో ఎవరిదో నెంబర్ ఇచ్చింది, వెంటనే ఫోన్లో కొట్టేశాను. అంతేనమ్మా. ఇక్కడ ఎవరైనా నమ్మితే ఇంతకంటే ఇక మీకు ఏ పాస్టర్ లేడండి. ఇలా సమీపంగా దేవుడు ఎలాగొన్నాడో అలాగున్నా నేను. నమ్మండి. మీకు నేను చెప్తున్నాను, ఏ డాక్టర్లు కాదు, ఏ శ్రుతే మాంత్రికులు కూడా ఎవరితోటి ఏది కావట్లేదు కాదు కూడా. మీరు లక్షలు ఖర్చు పెట్టి హాస్పిటల్ చూపించుకున్నా 50-50 అండి, ఆ దేవుడే కాపాడాలంటారు. నేనేమంటాను, అమ్మ నన్ను నమ్ము, వచ్చావు కదా, టీవీలో చూస్తున్నావు కదా, నేను తగ్గిస్తానమ్మా అని ఖచ్చితంగా మాట ఇచ్చా. మా తల్లికి నాకు అనిపించింది వాళ్ళ పిల్లోడు ఉన్నాడు, ఇబ్బందులు పడుతున్నారేమో, ఆమెను బాధ పెట్టకూడదు, ఎంతో నమ్మకంతో వచ్చి తగ్గలేదు. నేను హాస్పిటల్ను చూపించుకుంటున్నాయా అంది. 10 సంవత్సరాలు చూపించుకుంటావు, తగ్గలేదు. ఒక్క పూట కూడా నాకు టైం ఇవ్వవా? ఆ చెడు వచ్చేస్తుందమ్మా, అది నాకు తెలుసు. ఆ చెడు వచ్చేసాక ఆగిపోతుంది, టైం ఇవ్వవా ఒక్క పూట అన్నా. కానీ అబ్బాయి ఇప్పుడు ఏమంటున్నాడు, చిన్న ఏం జరిగింది ఇప్పుడు చెప్పు. మా అమ్మకు మళ్ళీ కంప్లీట్గా మొత్తం తగ్గిపోయింది, ఇప్పుడు ఫుడ్ బాగా తింటుంది సార్. ఎన్ని సంవత్సరాల తర్వాత తెలుసా? 10 సంవత్సరాల తర్వాత. చప్పట్లు కొట్టండి ఇప్పుడు గట్టిగా.
10 సంవత్సరాల తర్వాత దేవుడు చేసిన కార్యం ఇది. ఇంకా వెంటనే అమ్మా, ఆ? వెంటనే మళ్ళీ స్పాన్సర్ చేసేసినాం. మళ్ళీ ఇక్కడికి వచ్చి సాక్ష్యం అదే చెప్పాలని వచ్చినాం సార్. బాబు విశ్వాసుడు, అమ్మ కూడా విశ్వాసురాలు. అడిగేటప్పుడు కూడా ఏంటమ్మా, డాక్టరు బాధ పెడుతున్నాడు, ఇస్తావా పెట్టాలా బ్లడ్ వద్దా అని అంటే ఎక్కడ నాకు అవకాశం దొరకలే. అయ్యే మంచోడు. ఆపరేషన్ అయితే ఏం చేయలేదు, పూర్తి అయితే తగ్గిపోయింది, ఆగిపోయింది కదా. ఆగిపోయింది. ఫుడ్ ఇంతకుముందు తింటే ర్యాషెస్ వస్తుండే బాడీ మీద. ఏ ఫుడ్ తిన్నా కూడా ర్యాషెస్ వస్తుండే అమ్మకే. ఇప్పుడు ఏం పడదు అన్నది కదా. పడకపోతే పోయిన వారమేనండి వచ్చి ఈ వాళ్ళకి ఇదిగో ఈ శనివారం అంతే. టీవీ పరిచయం ఇది, ₹1,00,000 కట్టాలి, మెయింటెనెన్స్లు ఉంటాయి. ఇక్కడ మీకు అందరికీ ఫోన్లు మాట్లాడేవాళ్ళు, ఈ కెమెరాలు తీసేవాళ్ళు, ఎడిటింగ్ చేసేవాళ్ళు, వీళ్ళందరికీ మాకు చాలా మెయింటెనెన్స్ చాలా ఉంటుంది. ఒక భాషకి చాలా ఎక్కువ బాధ్యత ఉంది నాకు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక దయచేసి ఎవరు ఇక్కడికి వచ్చారంటే ప్రభు దగ్గరికి వచ్చానంటే 100 మార్కులు వేస్తే అంతకి అంత 200 మార్కులు ఇక్కడ వేయండి. ఇప్పుడు జరుగుతున్న దినాల్లో 100కి 200 మార్కులు వేయాలా. ఎంత మార్కులు పడాలి ఇప్పుడు చెప్పు. నువ్వు చెప్పినట్టుగా 1000 పడాలి. నేను అనేది అది. నేను తక్కువైతే ఒప్పుకోను. హల్లెలూయా. చప్పలు కొట్టండి గట్టిగా, హల్లెలూయా. ఇక్కడ యథార్థం ఉంది, ఇక్కడ పరిశుద్ధత ఉంది. మీరు రోగాలతో హాస్పిటల్ చుట్టూరు, మంత్రాలు వాళ్ళ చుట్టూరు, పాస్టర్ల చుట్టూరు తిరిగి అలసిపోతే ఇక్కడ వచ్చాక యేసై దగ్గరికే వచ్చామనుకోండి, యేసై దగ్గరికే వచ్చామని అనుకోవాలి. అలాగే మీరు ఉండాలి. చప్పట్లు కొట్టండి, ఆమేన్. అమ్మ ఇట్లా తిరగండి, అక్కడే ఉండండి. ఫీల్ ద హోలీ స్పిరిట్ పవర్. చప్పట్లు కొట్టండి, అలా చూడకూడదు. చప్పట్లు కొట్టండి, అలా చూడకూడదు. లేపండి. హల్లెలూయా. ఇంతకాలంగా దురాత్మలతో, రకరకాల శోధలతో, బాధలతో, వేదనలతో, దుఃఖములతో ఈ దేహము ఓరి బఖరషి ఓరి బాబా హల్లెలూయా. థాంక్ యూ జీసస్. హల్లెలూయా. చప్పట్లు కొట్టండి గట్టిగా, చప్పట్లు కొట్టాలి గట్టిగా. ఆమేన్. మరియమ్మ గారు ఇక్కడ రండి. సంతోషం. అసలు నిజంగా అసలు ఎలా వచ్చావు ఇక్కడికి నువ్వు? టీవీలో చూసి వచ్చినాయా. మా పిల్లలు వద్దన్నారు కానీ నేనే అయ్య దగ్గరికి పోతే బాగుపడతా అంటే భాషలు దొంగోళ్ళు అలాగే అంటారు, వెళ్ళొద్దు అన్నారా? అన్నారు. భాషలు దొంగోళ్ళు చాలా మంది దొంగ భాషలు ఉన్నారేమో నాకు తెలీదు. నేను ఎవరన్నా మిమ్మల్ని పిలిచారో నాకు తెలీదు. వచ్చి స్వస్థత పొంది వెళ్ళండి అని చెప్పిన పాస్టర్ నేను ఒక్కడే. వచ్చి 2 సార్లు 3 సార్లు కాదు, వచ్చి స్వస్థత పొంది వెళ్ళిపోండి అంటున్నానా లేదా? నేను అదొక్కటే అంట. ఈ టీవీ పరిచర్య ఆగిపోద్దేమో, మీరు డబ్బులు ఇవ్వండి అని గూగుల్ పే కానీ ఫోన్పే కానీ పెట్టట్లేదు. ఎవరో పెడతారో అది నాకు వద్దు. నా ద్వారా మీరు స్వస్థత పొందుకుని మీరు ఇక్కడ ఇవ్వండి కానుకలు, ఈ సేవ జరగనివ్వండి. ఈ తల్లి ఎంత కన్ఫ్యూజ్ అయ్యిందో ఏమో తెలీదు. నాకైతే బాధ ఉంది. వాళ్ళ దగ్గర పాపం పైసలు లేవేమో అనుకున్నాను. అమ్మ నువ్వు బాధపడకని ఏమి ఒక్క మాట కూడా చెప్పకుండా ఆమెది. కానీ వాళ్ళు మరలా చూడండి ఎంత అద్భుతం కదా తమ్ముడు. హ్యాపీ కదమ్మా? ఓకే. అది ఆశీర్వాదం ఇంకా చాలా ఉంటాయి, తీసుకోండి. చప్పలు కొట్టండి గట్టిగా, చప్పలు కొట్టండి. ఇప్పుడు మీ నిరీక్షణ టీవీలో యేసే ఆశ్రయం టీవీ ప్రోగ్రామ్స్ ప్రతిరోజు ఉదయం 10:30 నుండి 11:30 వరకు, మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల వరకు గంట ప్రసారం జరుగును. మరియు తిరిగి రాత్రి 11 గంటల నుండి 11:30 వరకు టీవీ ప్రోగ్రామ్స్ ప్రసారం జరుగును. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇంతవరకు యేసు ఆశ్రయపురంలో జరుగుతున్న స్వస్థత విడుదల కార్యక్రమాన్ని మీరు చూసి ఉన్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. మరి లైవ్లో మీ అందరినీ కూడా కలుసుకుని మీ కొరకు ప్రార్థించే కృపా భాగ్యాన్ని ప్రభు నాకు ఇచ్చినందుకు వందనాలు. ఆమేన్. హల్లెలూయా. హలో అమ్మ, ప్రైజ్ ది లార్డ్ అమ్మా. చెప్పండి అమ్మా. స్తోత్రము నాయన. మీ అవసరాన్ని బట్టి ప్రార్థిస్తున్నాం. ఈ ఎడపక్క ఏదైతే బలహీనతుందో సంపూర్ణమైన స్వస్థతనిచ్చి ఆరోగ్యం ఇవ్వండి. యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. సర్వశక్తుల దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మరి ఈ లైవ్ ద్వారా మిమ్మల్ని కలుసుకునే కృపను దేవుడు మాకు ఇచ్చి ఉన్నాడు. స్తోత్రములు తండ్రి.
ఏ బిడ్డ అయితే ఇప్పుడు ఫోన్ చేస్తున్నారో ప్రభువా తండ్రి అద్భుతం చేసి విడుదల కలిగించండి. వాళ్ళకి యేసు రక్తంలో ఎవరైతే శోధనలో ఉన్నారో, ఎవరైతే బాధలో ఉన్నారో, ఎవరైతే నిరాశలో ఉన్నారో ఇప్పుడే వారు విడుదల పరచబడుదురు గాక. సమస్త ఘనత మహిమ ప్రభావాలు యేసయ్యా మీకే చెందురు గాక. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం 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 తండ్రి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇప్పుడు ఎవరైతే బలహీనంగా ఉన్నారో ఆ బిడ్డలకి ఈ కాల్ చేరుతుంది. మరి టీవీలో చూస్తున్న మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియపరచుకుంటున్నాను. మరి ఎవరైతే బలహీనంగా ఉన్నారో వాళ్ళ దగ్గర ఫోన్ పెట్టి మాట్లాడండి. దేవుడు ఖచ్చితంగా కార్యం జరిగిస్తాడు. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. యేసు ఆశ్రయపురంలో జరుగుతున్న ప్రతి స్వస్థతను మీకు చూపించి ఉన్నాము ఇప్పటి వరకు. అలాగే యూట్యూబ్లో బిఎస్ఆర్ మినిస్ట్రీస్ అని మీరు చూసినట్లయితే యూట్యూబ్లో కూడా మీకు అన్ని వీడియోలు, మరి స్వస్థత వీడియోలు మీకు కనిపిస్తాయి. అలాగే వాక్యము, ఆరాధన, అభిషేకం కూడా మీరు చూడగలుగుతారు. ఎవరైతే శోధనలో ఉన్నారో, ఎవరైతే బాధలో ఉన్నారో, ఎవరైతే బలహీనతలో ఉన్నారో యేసు నామములో. హలో అమ్మా, చెప్పండి అమ్మా. చెప్పండి అయ్యా. నా నడుము అంటే కొద్దిగా ఓకే, స్తోత్రము నాయనా. ఈ ప్రియదాసులు బట్టి ప్రార్థిస్తున్నాము. ఏదైతే వారికి బలహీనత ఉన్నదో, శోధన ఉన్నదో తొలగించి అద్భుతం చేయండి. పూర్తిగా విడుదల ఇవ్వండి యేసునామములో. ఆమేన్. దయచేసి లైవ్ లో చేస్తున్న బిడ్డలు కొద్దిగా స్పీడ్ గా మాట్లాడండి. మనం కార్యక్రమాన్ని త్వరగా ముందుకు వెళ్ళాలి. హలో హలో. ప్రైజ్ లార్డ్ అమ్మా. థ్యాంక్ యూ జీసస్. చెప్పండి అమ్మా, మీ ప్రార్థన అవసరత చెప్పండి. థ్యాంక్ యూ లార్డ్. ఓకే అమ్మా, థ్యాంక్ యూ జీసస్. ప్రభువా, నీ కుమార్తె తన యొక్క బిడ్డ కొరకు అడుగుతున్నారు గర్భఫల విషయంలో. నీ వాక్యంలో సెలవిచ్చినట్లుగా గొడ్రాలు నీ పిల్లలకి అనేదానిగా చేస్తున్నాను వాగ్దానం ఇచ్చగట్టి మీ తల్లి వారి కుమార్తె విషయంలో ఉన్న శోధన తొలగించి ఆమెకు గర్భఫలం మిమ్మని అన్నా గర్భాలు తెచ్చినట్లుగా తెరవమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. ప్రైజ్ ది లార్డ్. మరి ఎంతమంది బిడ్డలు ఆయా బలహీనతల్లో ఉండి ఫోన్ చేస్తున్నందుకు వందనాలు. హలో. వందనాలమ్మా. నిద్రలేదు నాయన, 3 సంవత్సరాల నుంచి నన్ను వాక్యం వింటాను. వాక్యం వింటాను. ఏ ఊరమ్మా మీది? పాట. ఓకే, ప్రార్థన చేద్దాం. ప్రభువా, ఈ సహోదరికి ఒకసారి జ్ఞాపం చేసుకుంటున్నాం, ప్రార్థన చేస్తున్నాం. తండ్రి కనికరించండి, ఆ యొక్క శోధన అంతా తొలగించి విడిపించండి యేసు నామములో. ఆమేన్. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. ఎవరైతే బలహీనంగా ఉన్నారో వాళ్ళు ఫోన్ చేయండి. దేవుడు మీ జీవితంలో కార్యం జరిగిస్తారు. మరి ఎంతో మందికి విడుదల, అప్పుల బాధల్లో ఉన్నటువంటి వారు, మరి అలాగే అనేకమైన వ్యాధులతో సంవత్సరాల కొద్ది బాధపడుతున్న వారు ఇప్పుడు విడుదల పొందుతారు. ఈ క్షణంలో మీరు ఫోన్ చేయండి. ఇప్పుడే విడుదల మీకు విడుదల దొరుకుతుంది. యేసు నామములో మీకు విడుదల దొరుకుతుంది. శాంతి సమాధానం లేని ఇంట్లో పరిస్థితులు బాగున్నటువంటి వారు ఇప్పుడే కాల్ చేయండి, వెంటనే మీకు విడుదల దొరుకుతుంది. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. అలాగే ఈ కాల్ చేసేవాళ్ళు అందరూ కాదు, ఎవరైతే ఫోన్ చేస్తారో అప్పుడు మీరు టీవీ సౌండ్ తగ్గించుకోండి. మీ మాట మాకు వినపడాలి కనుక టీవీ సౌండ్ తగ్గించుకోవాలని కూడా మనం చేస్తున్నాను. ఆమేన్. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. హలో. ప్రైజ్ లార్డ్ అమ్మా, చెప్పండి. కీలవాతమా? స్తోత్రము నాయనా. ఈ కీలవాతము నుండి బిడ్డని విడుదల పరచండి యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మరి దేవుని తన ఆత్మ ద్వారా దేవుడు బలమైన కార్యం చేయబోతున్నారు. ఎవరైతే బలహీనంగా ఉన్నారో వాళ్ళు ఇప్పుడు ఫోన్ చేయండి, దేవుడు కార్యం చేస్తాడు, విడుదల వస్తుంది. ఆమేన్. హలో. ప్రైజ్ లార్డ్. చెప్పండి అమ్మా.
విషయం చెప్పాలి. ఈపుల నొప్పులు, మెడల నొప్పులు. స్తోత్రములు తండ్రి. బిడ్డకి ఏదైతే బలహీనత ఉందో యేసు నామలో కూడా తొలగిపోను గాక, పూర్తి స్వస్థత నా జోడేసు నామల. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మరి దేవుని బిడ్డలారా, ఈ యొక్క సమయంలో ఎవరైతే కాల్ చేస్తారో అటు ఎటువంటి బలహీనలైనా యేసు నామములో వారు విడుదల పొందుతారు. అలా ఫోన్ మీకు దొరకకపోతే తర్వాత కూడా ఈ నెంబర్లు ఎక్కించుకొని చేయొచ్చు. అలాగే మరి ప్రతి శనివారం కూడా యేసు ఆశ్రయం గుర్రమూడలో స్వస్థత ప్రార్థన ఉంటుంది. ఆమేన్. మీరు రాగలిగినటువంటి బిడ్డలు వచ్చి విడుదల పొందాలని కూడా మనం చేస్తున్నాను. దీర్ఘకాల వ్యాధితో ఎవరైతే బాధపడుతున్నారో దీర్ఘకాల వ్యాధులతో వారు విడుదల పరచబడతారు. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. హలో హలో, వందనాలండి సార్. వందనాలమ్మా, చెప్పండి. నేను 12 సంవత్సరాల నుంచి ఫైల్స్ తో బాధపడుతున్నానండి, ప్రార్థన చేస్తారు. స్తోత్రము నాయన. ఈ సోదరుకు నా ఫైల్స్ నుంచి విడుదల పరిచి సంపూర్ణ ఆరోగ్యం ఇవ్వండి యేసునామములో. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. థ్యాంక్ యూ. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. దయచేసి దీర్ఘకాల వ్యాధులు ఏదైనా ఉంటే మీరు యేసు ఆశ్రయపర స్వస్థతశాలకు రండి. ప్రభు మీకు సహాయం చేస్తాడు. వెంటనే మీకు విడుదల కూడా కలుగుతుంది. దేవుడి కార్యం జరిగించుతాడు ఖచ్చితంగా. ఆమేన్. హల్లెలూయా. హలో హలో, ప్రైజ్ ది లార్డ్ అయ్యా. వందనాలండి. మా భార్య కంటే 5 సంవత్సరాల నుంచి క్యాన్సర్ అన్నా. 100 ఎక్కించినా తగ్గదు. 100 ఎక్కించినా తగ్గదు. ఒక మాట చెప్తాను, వింటారా? శనివారం స్వస్థత ప్రార్థన జరుగుతుంది హైదరాబాద్ లో, తీసుకురండి. హైదరాబాద్ శనివారం జరుగుతుంది, తీసుకురండి. సరేనా? దయచేసి అడ్రస్ కూడా చెప్తున్నా. హైదరాబాద్ ఎక్కడి నుంచి అయితే సార్, ఇబ్రహీంపట్నం బస్సు 277 కానీ 279 కానీ ఉంటుంది. దయచేసి మీరు ఎక్కితే గుర్రం కూడా అంటే చాలు, చర్చి ముందే దిగుతారు, ఎవరిని అడగక్కర్లేదు. హలో చెప్పండి అమ్మా. చెప్పండి. ప్రైజ్ ది లార్డ్ అమ్మా, చెప్పండి. జ్వరం వచ్చిందండి మా బాబుకి, వారం వచ్చింది, అసలు తగ్గట్లేదు. స్తోత్రాలు. బిడ్డ తన కుమారుడు జ్వరాన్ని యేసు నామములో ఇప్పుడే విడుదల పరచుకోవడం కాక. ఆమె దయచేసి ఎవరు బలహీనంగా ఉన్నారో వాళ్ళకి దగ్గర పెట్టి మాట్లాడితే పర్లేదు. కానీ ఏదో మా కూతురు ఊర్లో ఉందండి, నేను ఎక్కడున్నాను, నా ఇద్దరికి 100 కిలోమీటర్ల దూరం ఉంది, అవి చేయకూడదు మానే ఇంకొక అవకాశం ఉంటుంది. దయచేసి గమనించండి. హలో హలో, ప్రైజ్ ది లార్డ్ అండి. కర్నూలు నుంచి అండి. చెప్పండి మీ ప్రార్థన అవసరత. మోకాళ్ళ నొప్పులు ఉన్నాయండి, కొంచెం అప్పులు కూడా ఉన్నాయి. యేసయ్యా నీ కుమారుడు కప్పులు ఉన్నాయి, అలాగే మోకాళ్ళ నొప్పులు ఉన్నాయి. ప్రార్థిస్తున్న అద్భుతం చేసి విడిపించండి. ఆ అప్పులు సమస్య తొలగించండి. ఆ నొప్పులు కూడా ఈ రసూలూరేది ఢిల్లీయా? ఇప్పుడు ఉండేది ఎక్కడ? ఇప్పుడు ఇక్కడ ఓల్డ్ సిటీ హైదరాబాద్. ఇద్దరికి పిల్లలు లేరు. ఆయన ఎక్కడ పని చేస్తారు? నేను నారాయణ కాలేజ్లో పని చేస్తాను. బాగున్నారు, చాలా సూపర్ హీరో. సినిమాలో హీరో లాగా, ఏదైనా విలన్ లాగా. మీ దయ. మా దయ. తలకాయ అంతా ఇదిగో ఇది తెల్ల ఉంది కదా, ఇదంతా తలకాయ ఎంత ఉంది కదా, జీలా ఒళ్ళు దురద, ఈ తలకాయ ఎంత, ఇదిగో ఈ మచ్చ తలకాయ అంతా తగ్గిపోతున్నాయి. మొత్తం తగ్గిపోయినాయిగా, మొత్తం తగ్గిపోయినాయి. ఈయనకు ఆ తెల్ల మచ్చల వల్ల దురద, గోకుడు, కోతి గీకినట్టు గీకుతారంట. అసలు మనిషి కూడా ఇట్లా లేరండి, బక్కగా అయిపోయారు. ఇక్కడ ఈమెకు కొడుకు ఇక్కడ ఆపరేషన్ ఎంత పెద్ద చేశారు, అది ఇక్కడ నుంచి ఇక్కడికి తీస్తే ఏం ఆపరేషన్? క్యాన్సర్. అది ఏంటది? క్యాన్సర్. ఏ హాస్పిటల్లో? దురేషవార్ హాస్పిటల్లో. అది ఎక్కడ ఉన్నది కదా. ఇక్కడ నుంచి ఇక్కడ కోసారు. ఇక మా దగ్గర ఈమె టీవీలో చూస్తారంట. నాకు చూస్తే ఈమె ఇప్పుడు ఏమైపోతున్నాయి, మీకు వాంతులు అవుతున్నాయి. అప్పుడు ఇక వర్షం వస్తుంది భయంకరంగా, వాంతుల మీద వాంతులు. ఎన్ని రోజులైంది అట్లాగా వాంతులు? 20 రోజుల దాకా ఉండే. ఇలా వామిటెన్స్, ఏది తిన్నా వామిటెన్స్ అయిపోతుంది, ఇంకా మోక్షం లేదు, ఏదేదో ప్రాబ్లం ఉంది, ఇక చచ్చిపోతుంది ఆవిడ. అప్పుడు మాకు ఈయన ఫోన్ చేశారు, నా భార్య మీ ప్రోగ్రాం బాగా చూస్తారు, మీరంటే చాలా నమ్మకం. అంటే ఇప్పుడు నేనేం చేయాలి? ఓల్డ్ సిటీకి వెళ్ళలేని పరిస్థితి, పెద్ద వర్షం వచ్చేస్తుంది, మామూలుగా రావట్లేదు.
వాళ్ళ నా దగ్గర రాలేరు, నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళలేను. నేను ఎక్కడో ఇంకొక చోట ఉన్నా, నేను వాళ్ళ ఇంట్లోకి వెళ్ళలేని పరిస్థితి. వాళ్ళు నా దగ్గర అప్పుడు ఆలోచన చేసి ప్రార్థన చేసిన చచ్చిపోయే మూమెంట్ అది. ఇక ఏదో రీక మా ఇల్లు పలానా చాట ఉంటుంది, మీరు వచ్చేయండి, నేనైతే రాను అని చెప్పేసిన. ఆయన దగ్గర డబ్బు కూడా లేదు, ఏదో కొద్దిగా ఉంది, నేను కొద్దిగా మీకు ఇస్తా డబ్బు. నా దగ్గర లేదు, కొడుకు లేడు, కూతురు లేరు, ఎవరు లేరు. నా భార్య చాలా ప్రాబ్లం ఉంది, శక్తి లేదు, అడుగు తీసి అడుగేటా కూడా శక్తి లేదు, మొత్తం వీక్. నేను చెప్పిన నేను వచ్చేస్తా, ఆ టైంకి మీరు కూడా వస్తారు, వచ్చేసేయండి మా అడ్రస్ అని అడ్రస్ ఇచ్చేస్తాం. చప్పలు కొట్టాను గట్టిగా. ఆమెని పట్టుకుని వచ్చారు, కొంచెం అడుగులేస్తే వచ్చారు. నేను చెప్పినప్పుడు భోజనం తినిపించి పంపేస్తాను, మీకు ఏం భయం లేదు అని, వేడి ఆహారం ఉండండి అని చెప్పిన. ప్రార్థన చేసిన అద్భుతంగా అప్పటికప్పుడు భోజనం చేసి తనకు తాను నడుచుకుంటూ బయటికి వెళ్ళిపోయింది. ఈ రోజుకి మళ్ళీ ఎప్పుడైనా ప్రాబ్లం వచ్చిందా? ఏం లేదు సార్, ఇప్పుడు మంచిగా ఉన్నావు. అసలు రోగం క్యాన్సరా? ఏం క్యాన్సర్ ఉండే. క్యాన్సర్. ఇప్పుడు క్యాన్సర్కి టాబ్లెట్లు ఏమైనా వాడుతున్నారా? ఇప్పుడు ఏం లేదు. చప్పట్లు కొట్టండి. మనుషులు చాలా వీక్ అయిపోయి చాలా బాధతో వచ్చారు. అసలు ఇప్పుడు ఎంత హెల్తీగా ఉన్నారంటే రోజు వాళ్ళ యొక్క శరీరం బాగుంది, మనసు కూడా ప్రశాంతం అయిపోయింది, శరీరాలు కూడా బాగైపోయినాయి. వారికి అవన్నీ మచ్చలు, ఆ తెల్ల మచ్చలు గోకుడంట, ఇక గోకి అట్లా గోకుతా ఉండేవాళ్ళంట. కనుక దయచేసి అలాంటి అద్భుతం చేసినందుకు దేవుడు ఈరోజు హ్యాపీగా వాళ్ళు ఉండగలిగారు. చప్పట్లు కొట్టి ప్రభుని కనపరచండి. ఈరోజు దేవుని వాక్యము ఏమంటుందంటే, నా యందు విశ్వాసం ఉంచేవాడు నాకంటే గొప్ప కార్యాలు చేస్తారు. ఈరోజు క్రీస్తు నామములో ఎన్ని అద్భుతాలంటే రోజులు లెక్కట్లేని అద్భుతాలు రోజు జరిగిపోతున్నాయి. చప్పట్లు కొట్టాను గట్టిగా. రోజు ఫోన్ ద్వారా, ఎదురుగా వచ్చినప్పుడు మీటింగ్స్ ద్వారా, కంటిన్యూషన్గా దేవుడు తన ఆత్మ ద్వారా కార్యాలు చేస్తున్నాడు. భయంకరమైనటువంటి క్యాన్సర్లు తగ్గవిక చచ్చిపోతారు, వెళ్ళిపోండి అంటే కూడా అలాంటి క్యాన్సర్లు తగ్గిపోతున్నాయి. ఈ అమ్మ అయితే నిజంగా ఆ రోజు నిజంగా చచ్చిపోతారా బతుకుతారా? ఆవిడ మీకేమనిపించింది? చాలా వీక్నెస్ అక్కడ పెట్టండి, బతకడానికి ఉందా ఛాన్స్? లేకుండా. ఎందుకంటే నోట్లో ఏమైనా నీళ్ళు వెళ్తున్నాయా? బలం లేకుండా నీళ్ళు వాటర్ వెళ్తున్నాయి ఏమన్నా? అప్పుడు లేకపోతుండే. ఎన్ని రోజులైంది పానీ పోక, కానా పీన పాన ఏమి ఉంటాయి కదా, ఏమి లేదా? ఓకే. పూర్తిగా దూరం చేస్తున్నాములా. ఆమేన్, హల్లెలూయా. దయచేసి గమనించండి, మరి ఏదైతే మీరు విడుదల కొరకు ఆశపడి అడుగుతున్నారో దేవుడు కార్యం చేస్తాడు. ఖచ్చితంగా దేవుడు మిమ్మల్ని విడుదల పరుస్తాడు. ఆయన నామానికి మహిమ, ఘనత, ప్రభావాలు ఆయన నామానికే కలుగును గాక. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్, హల్లెలూయా. యేసు రక్తమే చేయం, సిలువ రక్తమే చేయం, యేసు రక్తమే చేయం కలుగును గాక. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. ఈ లైవ్ ద్వారా ఎంతమంది అయితే చూస్తున్నారో వాళ్ళందరినీ ప్రభువా మీరు ముట్టి విడుదల పరచమని ప్రార్థిస్తున్నాను. యేసు క్రీస్తు నజరేతు నామములో ఈ లైవ్ ఎంతమంది అయితే చూస్తున్నారో అంతమంది విడుదల పరచబడుదురు గాక. ఆమేన్, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, హల్లెలూయా. చెప్పండి అమ్మా. వందనాలు. చెప్పండి. ఏమైందమ్మా? మీకా స్తోత్రము నాయన. ఈ స్కిన్ ఎలర్జీ నుంచి బిడ్డను విడిపించు, అద్భుతం చేయండి యేసునామములో. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. అనేక బలహీనతలు తొలగించే చెడు శక్తులు, దురాత్మలు, ఏ బలహీనతలు అయితే ఉన్నాయో యేసు నామములో ఇప్పుడే విడుదల పరచబడును గాక. ప్రభువా, ఫోన్లు కలవటానికి సహాయం చేయండి. ఎంతమంది అయితే ఫోన్ కలవట్లేదని బాధపడుతున్నారో వారికి కూడా కలిసే అవకాశాన్ని ఇవ్వండి నాయన. నీకే స్తోత్రములు, స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. యేసయ్యా నీకే స్తోత్రములు. హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. యేసు రక్తమే చేయం, హల్లెలూయా. హలో, ప్రైజ్ ది లార్డ్ అండి. చెప్పండి అమ్మా. స్తోత్రం. వాళ్ళ మదర్కి ఉన్న బలహీనత ఏదైతే ఉందో
పూర్తిగా విడిపించి అద్భుతం చేయండి, సంపూర్ణ స్వస్థతనివ్వండి, సమస్త ఘనత మహిమ ప్రభావాలు పొందండి. యేసయ్య నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్ ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. దయచేసి ఎవరైతే శ్రమలో ఉన్నారో వాళ్ళకి ఫోన్ ఇమ్మని మరోసారి చెప్తున్నాను. మరి బాగులతో మాట్లాడించండి, వారు ఇప్పుడే బాగుపడతారు. అలాగే ఈ ఎవరైతే ఫోన్ మాట్లాడుతున్నారో వాళ్ళు టీవీ సౌండ్ తగ్గించుకోవాలి మాట్లాడేటప్పుడు. ఆ రెండు కూడా మనకి వినపడేటట్లుగా కాకుండా టీవీ సౌండ్ తగ్గించుకుని మరి మాట్లాడాలని కూడా మనం చేస్తున్నాను. హలో హలో హలో, వందనాలమ్మా, చెప్పండి. మాది చెల్లయ్యా, పుట్టపర్తికి దగ్గర. ప్రార్థన ఒకసారి చెప్పండి. చెప్తున్నానయ్యా, రమ్మంటే ఎక్కడ వాళ్ళ మనసు ఎన్ని వద్దు, మీరు వచ్చారండి, ఏదో మా కోసం వస్తారండి, మీకు మీరు వచ్చారండి లేవట్లేదు. అయ్యా దగ్గు ఉందయ్యా, నాకు కాళ్ళు దానికోసం వచ్చి అది చెప్పండి చాలు. మీకు దగ్గు కూడా రమ్మంటున్నారా? ఇంకొక 20 ఏళ్ళు కూడా ఉండొచ్చు. ఏమైతే మంచిగా ప్రార్థన చేద్దాం, సరేనా? నీవు బాధపడకు. స్తోత్రములు నాయన, నీ కృపను బట్టి విధావసరాలు జ్ఞాపం చేయి. 20 సంవత్సరాలకు ఇప్పుడు దగ్గు ఉందంట ప్రభా, మరి ప్రార్థిస్తున్నాం. మీరే ఆ బిడ్డకి మేలు చేసి సహాయం చేస్తున్నాము. ఆమేన్. దయచేసి అందరూ రండి అని మేము చెప్పట్లేదు, దయచేసి వెళ్ళని చెప్పిన మీరు ఏదైనా సీరియస్ ఉంటేనే రండి, ఉట్టిటోళ్ళు రాకండి దయచేసి. ఉట్టిటు చిన్న చిన్న విషయాలతోటి రావసరం లేదు. పెద్ద పెద్ద కిడ్నీలు పోయినాయి అలాంటి వాళ్ళు రండి, హార్ట్ పాడైపోయింది రండి, చచ్చిపోయేటట్టుకున్నారు రండి, చేతబలతో బాధపడుతున్నారు రండి, మరి ఇంకా ఇతర కార్యక్రమం ఏదైతే ఉన్నాయో అలాంటి వాళ్ళు రావాలి. ఉట్టి చిన్న చిన్న విషయాలకు రానవసరం లేదు. జ్వరాలు, దగ్గులు, చిన్న చిన్న బలహీనతలు ఫోన్లో కూడా యేసు నామములో ఫోన్లో కూడా మీకు స్వస్థత కలుగుతుంది. ఆమేన్. హల్లెలూయా. హలో హలో, చెప్పండి అమ్మా. హలో, అడిగిందండి. స్తోత్రం నాయన. ఈ సహోదరి యొక్క మెడ నరాలు అరిగినాయి అంటే అద్భుతం చేసి విడిపించండి యేసునామములో. ఆ మెడ నరాలు అరుగుదల నుంచి విడుదల కలిగించి ఆరోగ్యం ఇవ్వండి. యేసునామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. ఏ ఊరమ్మ మీద ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారు? సరే, మరి అలాంటి మెడ నరాలు అరిగితే ఈ వెంటిలేట్ పక్కన ఇక్కడికి రండి, సంపూర్ణంగా దేవుడు కార్యం చేస్తాడు అంతే. ఇలాంటి వాళ్ళు రావచ్చు. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. ప్రభువా నీ స్తోత్రాలు. మరి యేసు ఆశ్రయపురంలో జరిగే స్వస్థత విడుదల కార్యక్రమాలను మీరు చూస్తున్నారు, అలాగే ఈ లైవ్ చూస్తున్నారు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించుగాక. ఈ లైవ్ ద్వారా మిమ్మల్ని కలుసుకునే భాగ్యాన్ని ప్రభు నాకు ఇచ్చారు. అందరిని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. ఆమేన్. సమస్త ఘనత మహిమ ప్రభావాలు తండ్రికి చెల్లునుగాక. ఆమేన్. హలో, ప్రైజ్ లార్డ్ అమ్మా, చెప్పండి అయ్యారు. అమ్మా చెప్పండి అయ్యా. మా ఆమెకి పెనాల్టీస్ వచ్చిందండి. 6 సంవత్సరాలు అవుతుంది. పాపం చేయండి. స్తోత్రం నాయన. మీ ప్రిపేర్ని బట్టి ప్రార్థిస్తున్నాము. ఏదైతే మరి బలహీనత ఉన్నదో, జ్వరం ఉన్నదో ప్రార్థిస్తున్నాను, విడిపించండి. యేసు నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రభుకే మహిమ ఘనత మన ప్రభుకే చెల్లును గాక. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. దేవానికి స్తోత్రములు, స్తోత్రము. హల్లెలూయా. స్తోత్రం తండ్రి, స్తోత్రములు నాయన. హల్లెలూయా. హల్లెలూయా. యేసు రక్తమే ఇచ్చే, యేసు రక్తమే ఇచ్చే. హల్లెలూయా. హలో, ప్రైజ్ లార్డ్. చెప్పండి అమ్మా. అయితే నాకు చూస్తుందండి. నాకు మ్యారేజ్ ముగ్గురు చిన్న పిల్లలు ఉన్నారండి. నాకు ఇంకా తగ్గలేదు. స్తోత్రము నాయన. మీకు తల్లి గారిని బట్టి ప్రార్థిస్తున్నాం. ఆ ఫిట్స్ వ్యాధి నుంచి విడుదల కలిగించండి, అద్భుతం చేయండి. యేసునామములో ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్.
ప్రైజ్ హల్లెలూయా. హలో 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 థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. మరి ప్రతి శనివారం కూడా యేసు ఆశ్రయపురం గుర్రంగూడలో స్వస్థత ప్రార్థన జరుగుతుంది. మరి ఆశగలిగిన బిడ్డలు ఏదైనా బలహీనంగా ఉంటే మీ పరిస్థితులను బట్టి మీరు రండి, విడుదల పొందండి. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. మరి లైవ్ ముగింపులోకి వస్తున్నాము. మీకు ఈ నెంబర్లో కలవకపోయినట్లయితే కింద ఉన్నాయి కదా, ఆ నెంబర్లు తీసుకుని మీరు కాల్ చేయండి. ప్రభు మిమ్మల్ని ఖచ్చితంగా విడిపిస్తాడు. ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. స్తుతి 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 స్తుతి. హలో చెప్పండి, చెప్పండి. మాట్లాడుతున్నాను. గ్యాస్ ప్రాబ్లం నాకు బాగుంటుంది. స్తోత్రం నాయనా. ఇప్పుడు గ్యాస్ సమస్యతో బాధపడుతున్నారంటే అద్భుతాలు చెల్లిస్తున్నాము. ఆమేన్. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. స్తుతి 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 స్తుతి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. స్తుతి 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 స్తుతి. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. తండ్రిని స్తోత్రములు. ఎవరైతే ప్రభా బలహీనతలతో ఉన్నారో తండ్రి, ఎవరికైతే విడుదల లేకుండా ఉన్నారో ప్రభా, ఎవరికైతే స్వస్థత లేకుండా ఉన్నారో ప్రార్థిస్తున్నాను. హల్లెలూయా. హలో హలో చెప్పండి అయ్యా. ప్రైజ్ యజవతి మీరేనా? ఏడు నుంచి వచ్చారు మీరు? అదే పెద్దాపురం మండలం అండి. పెద్దాపురమా? తిరుపతి అండి. ఇక్కడ కూడా ఒకటి ఉందా తిరుపతి? పట్టుకో హోలీ స్పిరిట్ జాగ్రత్త. రావాలి. నడుచుకో నడుచుకో నడుచుకో. చప్పట్లు చేతులు చేతులు పైకెత్తి చప్పట్లు కొట్టండి గట్టిగా. అమ్మా నువ్వు చేతులు పైకెత్తినాడు తల్లి తల్లి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. చెప్పు చెప్పు చెప్పు. ఓపిక వచ్చేసిందా? ఓపిక వచ్చిందా? ముఖం నిలబెట్టండి. ఈ కడుపు నొప్పి నాన్న నిలబెట్టండి. మంచి నుంచి అమ్మా నాన్న నిలబెట్టి అలాగే పడుతున్నానండి. హాస్పిటల్ తీసుకెళ్ళారండి. ఏమన్నా నాకు హాస్పిటల్ తీసుకెళ్ళకండి, మీరు గుర్రం కూడా తీసుకోండి అని తీసుకెళ్ళి అక్కడ బారేయండి, నేను మందులు వేసుకోలేను అలానండి. అంటే మా అల్లుడు ఫోన్ చేసాడండి. మీకు మీరేనా చేసింది? ఫోన్ చేసాడండి ఇక్కడికి. ఫోన్ చేస్తే కూడా తీసుకొద్దాం అనుకున్నానండి. తీసుకొద్దాం అనుకుంటే తర్వాత ఫోన్ చేస్తే జీవాడు తీసుకురండి అన్నారండి. ఇప్పుడు నేనైతే కొంచెం శక్తిని రిలీజ్ చేశాను మీ అత్తగారికి. కనపడుతుందా ఫేస్లో మార్పులు ఏమైనా కనపడుతున్నాయా? ఓపెన్ చెప్పండి. మీకు ఏమైనా తేడా కనపడుతుందా? ఇక్కడికి వచ్చిన తర్వాత తేడా కాబడ్డదండి. ఎప్పుడైనా మళ్ళీ ఒకసారి పట్టుకుందామా? ఎముకలు నడుములో గుంజుతుంది, ఎవరికి పొట్ట బరువుగా ఉంది, ఈ కాళ్ళల్లో శక్తి లేదు, ఆమె ఆహారం తినట్లేదు. అన్నం తినిపిస్తాను. డాక్టర్ గారు పేగులు తీసేయాలంటున్నారా ఏంటి? ఇన్ఫెక్షన్ కింద. అంతేనా? చిన్న విషయం అండి. గడ్డలు కూడా కరిగిపోతాయి. పట్టుకో. ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా గుర్రంలో పడేసావా?
ఎందుకు అక్కడ డాక్టర్ గారు ఉన్నారేంటి అక్కడ? డాక్టర్ గారు అయితే మళ్ళానే రేపు రమ్మన్నారండి. నేను ఇంకా హాస్పిటల్ రాను, నేను అక్కడికే పోతాను, నన్ను తీసుకెళ్ళి అక్కడ పారేయండి, బతికితే వస్తాను, సత్తే పోతాను, నేను అక్కడ తప్ప నేను ఎక్కడికే రాను, నేను ఇంజక్షన్ చేయించుకోలేకపోతున్నాను, రక్త పరీక్షలు చేయించుకోలేకపోతున్నాను. ఇక అవసరం లేదు తల్లి. కడుపులో నొప్పి ఇప్పుడు ఏమైనా ఉందా చూడు? కొంత తగ్గినట్టే ఉందండి. తగ్గిపోయింది. అడుగు అమ్మే తల్లిని తగ్గిస్తాం. విశ్వాసం అండి. నాకైతే ఏడుపు వస్తుందండి. కొంతమంది అంటారు, అయ్యా నిన్ను చూసి నేను చనిపోతాను, నిన్ను చూడాలనిపిస్తుంది అని ఫోన్ చేస్తారు. వాళ్ళ కొడుకులు అంటారు, వద్దమ్మా బాగోలేదు వాడి. నేను ఆయన చూసి కళ్ళారా చూసి నా ప్రాణం అక్కడ వచ్చి కొంతమంది ప్రాణం విడిచిపెడుతున్నారు. అలా చెప్పిన వాళ్ళు. కొంతమంది మీరుగా నన్ను అయ్యగారి దగ్గర తీసుకెళ్ళిపోతే నేను చచ్చిపోతా ఎక్కడైనా అయ్యలే అని. అప్పుడు వచ్చి ఇంకా అన్ని ప్రయత్నాలు చేస్తాం, ఇది లాస్ట్, ఇక ఎక్కడ కానీ తగ్గిపోతే చచ్చిపోతా అనుకుని వచ్చి సంపూర్ణమైన ఆరోగ్యం శక్తిని పొందుకుంటున్నారు. హల్లెలూయా. తల్లి వెళ్ళండి, నడుచుకుంటూ వెళ్ళిపోండి స్పీడ్గా, చప్పట్లు కొడతాండి, అమ్మని చూస్తా. ప్రభునందు ప్రియులారా, నజరుడు యేసు నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుచుకుంటున్నాను. యేసు ఆశ్రయపురం గుర్రంగూడ ఎల్బీ నగర్ దగ్గర హైదరాబాద్లో ప్రతి శనివారం కూడా స్వస్థత, విడుదల, అభిషేకం ప్రార్థనలు జరుగుతున్నాయి. ఎంతోమంది ఆ స్థలానికి రోగులను తీసుకుని వచ్చి అద్భుతమైనటువంటి విడుదల పొంది సంతోషంగా వెళుచున్న అంతర్శక్తులతో పీడింపబడుతున్నట్లయితే, ఏదైనా చీకటి శక్తులతో పీడింపబడుతున్నట్లయితే రండి, నజరుడు యేసు నామములో స్వస్థత పొంది వెళ్తుంది. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ఏందే ఇట్లా చేస్తే నన్ను ఎట్లా నోలేకపోతుంటే, నేను ఎక్కడ నన్ను పోయి చచ్చిపోతుంటే అనుకుంటే మొత్తంలో కనిపించకుండా అయింది అయ్యగారు. ఒక రోజు అసలు ఇంట్లో ఏంది కనపడతలేదు. ఎన్ని రకాల ట్రబుల్ అంటే, ఇద్దరులతోటి సమాధానం లేదు, ఇద్దరు కూతురులతో సమాధానం లేదు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. 5 అయ్యగారు. ఒకటి ఎన్నన్నావు? 5 అయ్యగారు. మేము మరణించే వాళ్ళం అయ్యగారు, మీ కృప వల్లనే మేము జీవిస్తున్నాం. అయ్యయ్యో, నీవు ప్రార్థన చేసినాక తగ్గిపోయిందా? నీవు ప్రార్థన చేసినాక ఇప్పుడు దాకా ఈ కన్ను అసలు లేదు, ఈ కన్ను లేదు, ఈ కన్ను లేదు, అది కన్ను కనపడట్లేదు. ఎంత డిమ్కి వచ్చినప్పుడు చూశారు కదా. ఇప్పుడే అద్భుతం యేసయ్య అద్భుతం చేశారు. యేసు నామములో ఇప్పుడు ఏ కన్ను కనపడుతుంది? కుడి కన్నే కనిపిస్తుంది అయ్యగారు. కొంచెం ఇది కొంచెం కొంచెం కనిపిస్తుంది అయ్యగారు. ఇది కొంచెమే కనపడుతుంది. ఎన్ని ఏళ్ళు? 3. సరిగ్గా చూడు. నువ్వు మాట్లాడు కదా. 5 అయ్యగారు. ఒకటి. ఎన్ని అన్నావు? 5. హాస్పిటల్కి వెళ్తే ఏమన్నారు పెద్దయినా చెప్పు. హాస్పిటల్కి వెళ్తే నువ్వు ఆగు అయ్యగారు. హాస్పిటల్కి వెళ్తే ఇన్ఫెక్షన్ అయింది, కంటికి ఇన్ఫెక్షన్ అయింది. ఏ హాస్పిటల్కి వెళ్ళావు? ఎల్వి ప్రసాద్ ఇన్స్టిట్యూట్కి వెళ్ళాము. ఎప్పుడైంది? 2-3 months అయింది అయ్యగారు. మంచిగా అయింది కొద్దిగా, మళ్ళీ మంచిగా కాకుండా కనపడకుండా అయిపోయింది మొత్తం. ఓకే. మళ్ళీ మీరు ప్రార్థన చేసిన తర్వాత మళ్ళీ మంచిగా కనపడ్డది అయ్యగారు. చప్పులు కొడుతుమ్మా గట్టిగా. డల్లుగా ఉన్నారు. కనపడుతుంది అయ్యగారు. ఇప్పుడు ఒక భాగం కనపడతలేదు. ఇప్పుడా? అదే పొర్ర కనపడుతుంది లైట్గా. దేవుని స్తోత్రం. వయసు పెద్ద వయసు ఉంది కదా, 3 బాగా ఇప్పుడు వరకు. ఇప్పుడు డల్లుగా వచ్చావు అక్కడ. అప్పుడు ఏమైంది? కాలు నొప్పి వాసిండే అయ్యగారు బాగా. ఈ కాలు నుంచి కంటికి వచ్చిందంటే డాక్టర్ అన్నది వాపు తగ్గిద్దామే. నీవు ప్రార్థన చేసినాక తగ్గిపోయిందా? పాపం అడుగు. అలాగే ఈ యొక్క కోడలు సమాధానం లేదు, అల్లుళ్ళు ఉన్నారు, వాళ్ళ మంచి సమాధానం లేదు. ఎన్ని రకాల ట్రబుల్ అంటే, ఇద్దరులతోటి సమాధానం లేదు, ఇద్దరు కూతురులతో సమాధానం లేదు, కొడుకు కోడలతో సమాధానం లేదు. వీళ్ళ ఆరోగ్యాలు కూడా దెబ్బ తింటా ఉన్నా కూడా
ప్రార్థన ద్వారా దేవుడు లేవనెత్తి బలపరుస్తున్నాడు, సహాయం చేస్తున్నాడు. చప్పులు కొట్టి ప్రభుని కనపరుచుకుందాం. ఆమేన్ ఆమేన్ ఆమేన్. హ్యాపీయా? ఈ ప్రార్థన కోసం చూసావు ఇన్ని రోజులు, ఎంతకాలం చూసావు ఈ ప్రార్థన కోసం? అవునయ్య గారు. అయ్యగారు, మేము మరణించే వాళ్ళం అయ్యగారు, మీ కృప వల్లనే మేము జీవిస్తున్నాం. అయ్యయ్యో, కరోనా టైంలో మా ఇద్దరిని అసలు డాక్టర్ చెప్పిండు వీళ్ళు బ్రతకరని చెప్పిండు అయ్యగారు. అమ్మా, యేసయ్య దయ వల్లనే మేము జీవిస్తున్నాం అయ్యగారు. మేము 3 సంవత్సరాల నుంచి అయ్యగారి కృప వల్లనే మేము జీవిస్తున్నాం. మేము నమ్మకంగా నమ్ముకొని మేము ప్రతిసారి ఇక్కడికి వచ్చి మాకు 10వ భాగం, మాకు 6,000 పెన్షన్ వస్తుంది, ఇద్దరికి కలిపి 600 ప్రతి నెల మేము స్పాన్సర్ చేస్తాం. మాకు ఏదో ఆయన చూసిన కాడికి ఓకే, చప్పట్లు కొడతాం. చాలా మేలు జరుగుతున్నాయి, చప్పట్లు కొడతాం గట్టిగా. ఆమేన్, హల్లెలూయా. నువ్వేం చెప్తావు చెప్పు. అయ్యగారు, నాకు అట్లా కన్ను అట్లా అయినప్పుడు లోపలనే నేను ఇంకా ఉండకూడదు, ఇంకా ఇట్లా కనపడంది ఎందుకు ఉండాలని నేను మస్తు లోపల నేర్చుకుంటా, ఆయన తోడు చెప్పకుండా అనుకుంటే మొత్తంలో కనిపించకుండా అయింది అయ్యగారు. ఒకరోజు ఇంకా అసలు ఇంట్లో ఏంది కనపడతలేదు, కనిపించాలి ఇంకా అట్లా అయింది అయ్యగారు. ఏందే ఇట్లా చేస్తే నన్ను ఎట్లా నోలేకపోతుంటే, నేను ఎక్కడన్నా పోయి చచ్చిపోతుంటే, ఎందుకయ్యా ఇట్లా చేస్తే అని ఏడ్చుకుంటే ప్రార్థన చేస్తే మళ్ళీ కొంచెం కొంచెం తగ్గుతుంది అయ్యగారు. ఏం ఉన్నా కదా, ఎవ్వరు ప్రేమ లేదండి వీళ్ళకి. కూతుర్లు కూడా చెడమడ తిడతారంట. ముందలేరు వెనకలేరు ఎవరు. అదే, కూతుర్లు కూడా చెడమడ, ఇంటికి రావద్దు అంటారంట ఒక మనిషి అయితే. ఇక కొడుకు బాలకృష్ణ, అతని పేరు ఏం పేరు తీసుకున్నాం అయ్యగారు, బాప్టిజం తీసుకున్నాం. మీ కొడుకు పేరేంటి? రవి. రవి. అతను వచ్చాడా? వస్తున్నాడు, చూసిపోనికి వస్తున్నాడు, కానీ ఆయన కూడా మంచిగా లేదు అయ్యగారు. అదే లేదు, భార్య అస్సలు ఈయనది అయ్యగారు. రజని. రజని మీకే తెలుసు అయ్యగారు, నా పేర్లు తెలుస్తాయి అంతే. హల్లెలూయా. సరే, చాలా బాధపడుతున్నాడు అయ్యగారు. ఇక ఏం లేదు, దేవుడు ఉన్నాడు మనకి. సరేనా? ఇప్పుడు మీ నిరీక్షణ టీవీలో యేసే ఆశ్రయం టీవీ ప్రోగ్రామ్స్ ప్రతిరోజు ఉదయం 10:30 నుండి 11:30 వరకు, మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల వరకు గంట ప్రసారం జరుగును. మరియు తిరిగి రాత్రి 11 గంటల నుండి 11:30 వరకు టీవీ ప్రోగ్రామ్స్. చెప్పండి, మీ ప్రార్థన సార్ చెప్పండి అయ్యా. హలో, వైజాగ్ నుంచి మాట్లాడుతున్నానండి. నాకు కంటి చూపు పోయిందండి, ఆపరేషన్ ఫెయిల్ అయింది నాకు. గవర్నమెంట్ హాస్పిటల్ చేసింది. నేను వైజాగ్ నుంచి మాట్లాడుతున్నాను. కంటి చూపు లేదు అంటారు, అంతేనా? కంటి చూపు ఆపరేషన్ ఫెయిల్ అయిందండి. మళ్ళీ డాక్టర్ గారు ఏం చేయలేమని అంటారండి డాక్టర్ గారు. ఓకే, ప్రార్థన చేస్తున్నాయా? స్తోత్రం నాయన, మీ ప్రియాస్తుని బట్టి మరి ఆపరేషన్ వికటించడం వల్ల కంటి చూపు మొత్తం పోయిందంట. ప్రార్థిస్తున్నాను, నీ దయతో నీ గాయపడిన బిడ్డపై నుంచి ఆ కంటి నరాలను, ఆ కన్నులను ముట్టండి. ఏస్తున్నాము అడుగుతున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. థ్యాంక్ యూ, హల్లెలూయా. స్తోత్రం తండ్రి, స్తోత్రములు స్తోత్రములు ప్రభు. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. హలో, చెప్పండి అమ్మా. అమ్మా ప్రైజ్ చెప్పండి అమ్మా. మీ తాతయ్యకా? అది వచ్చిన తర్వాత స్తోత్రం నాయన. వాళ్ళ తాతగారికి కరోనా నుంచి విడిపరచండి. ఇప్పుడు ఏదైతే బలహీనత ఉందో స్వస్థత ఇవ్వండి. ఏస్తున్నాము అడుగుతున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. స్తోత్రం తండ్రి, స్తోత్రం. మహాగణుడా నీ స్తోత్రాలు. ఎవరికైతే గర్భఫలం లేక బాధపడుతున్నారో వారిని దర్శించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రభువా, ఇదిగోనైనా ఎవరి శాతం చేత శోధించబడుతున్నారో వారిని విడుదల పరచమని ప్రార్థిస్తున్నాను ప్రభువా, నీ స్తోత్రములు. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రములు తండ్రి, స్తోత్రములు. హల్లెలూయా, స్తుతి. హల్లెలూయా, స్తోత్రం. హలో, నమస్తే, చెప్పండి అయ్యా. మీ ప్రార్థన సార్ చెప్పండి అయ్యా. చెప్పండి. హార్ట్ కంప్లైంట్ ఉందండి.
ఆ తర్వాత నడవలేదు, కాళ్ళు అట్టుంది బాగా తెరపోటు లేకుండా నడవలేదు. తర్వాత స్తోత్రం నాయన, నీకు అసాధ్యమైంది లేదు. మీ దాసులు ఏదైతే ప్రభు చెప్తున్నారో బలహీనతలు అన్ని ప్రభు యేసు నామములో విడుదల పరచబడును గాక. ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. మరి లైవ్ అయిపోయినా కూడా మీరు ఫోన్ చేయొచ్చండి, నెంబర్లు ఉన్నాయి కదా, ఫోన్ చేయండి. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. హలో చెప్పయ్యా. వందనాలు, చెప్పండి. కొద్దిగా అప్పులుండి ఆరోగ్యం బాగలేదండి. ఓకే, స్తోత్రములు నాయన. మీ పిరిదాసుని బట్టి వారికి ఉన్న అనారోగ్యాన్ని బట్టి వాళ్ళ అప్పులను బట్టి కూడా ప్రార్థిస్తున్నాం. ప్రభుత్వం జ్ఞాపకం చేసుకోండి, వేస్తున్నాం, నడుచున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగాక. లైవ్ ముగిస్తున్నాను. మరి ఇంతవరకు ప్రభు మనకు సహాయం చేసి ఉన్నారు. మరి దేవునికి వందనాలు. కూడా మన యొక్క ప్రోగ్రామ్స్ వస్తున్నాయి, చూడండి. ఎంతోమంది బాగోలేనటువంటి బిడ్డలు, బలహీనంగా ఉన్న బిడ్డలు, మరి ఎంతోమంది ఎన్నో రకాలుగా శోధించబడి బాధించబడుతున్న బిడ్డలకు మరి ఇది గొప్ప కార్యము. మరి స్వాట్లో అప్పటికప్పుడే వచ్చి మరి విడుదల పరచబడుతున్నారు కనుక దేవుడు మరి ఎంతోమందిని బాగు చేస్తున్నాడు. ఇది మరి మీరు చూస్తున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. నాకు బలహీనత పక్షవాతం వచ్చింది. స్తోత్రం నాయన. పక్షవాతంతో బాధపడుతున్న నీ కుమారుని దర్శించండి, ఆ బలహీనతలన్నీ తొలగించి విడిపించండి. యేసునామములో ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. స్తుతి, స్తోత్రం, స్తోత్రము. హల్లెలూయా. ఈ లైవ్ అయిపోయినా కూడా మరలా ఆ నెంబర్లు ఉన్నాయి, దయచేసి వాటికి మీరు ఫోన్ చేయొచ్చు. మరి దేవుడు మీ జీవితంలో కార్యం చేస్తాడు. ఎలాంటి బలహీనులైనా, ఎలాంటి బలహీనతలు కలిగినటువంటి వారైనా కూడా ప్రభు కార్యం చేస్తాడు. దయచేసి ఎంతో కాలంగా మరి శోధించబడుతున్న బిడ్డలు కూడా మరి విడుదల పరచబడతారు. దయచేసి మంత్రశక్తులు కానీ, ఏదైనా చెడు శక్తులు కానీ, అనారోగ్య పరిస్థితులు ఏదున్నప్పటికీ మరి యేసు ఆశీర్వాదంలో స్వస్థత ప్రార్థన జరుగుతుంది. రండి, విడుదల పొందండి. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్, హల్లెలూయా. ప్రతి శాపాన్ని, ప్రతి దోషాన్ని యేసు నామములో విడుదల పరచబడును గాక. ఆమేన్, హల్లెలూయా. దీర్ఘకాల రోగాలు ఏదైతే ఉన్నాయో ప్రభు అయిన యేసు నామములో మేలు జరుగును గాక. ఆమేన్. హలో, ప్రైజ్ లార్డ్ అమ్మా. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. దయచేసి వాళ్ళ సిగ్నల్ దగ్గర లేరు, వాళ్ళకి చాలా ఆటంకమైంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. కొద్దిగా ఫోన్ చేసినప్పుడు కూడా సిగ్నల్ దగ్గర ఉండండి, దేవుడి కార్యం చేస్తాడు. సిగ్నల్ దగ్గర ఉండండి. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. దేవానికి స్తోత్రం, స్తోత్రం తండ్రి. హల్లెలూయా. స్తోత్రం తండ్రి. హల్లెలూయా. దేవానికి స్తోత్రములు, స్తోత్రములు. హల్లెలూయా. హలో, చెప్పండి అయ్యా. నిన్నెవరు రమ్మలేదు కానీ నీ ప్రార్థన ఒకసారి చెప్పయ్యా. సరే, ప్రార్థన చేస్తాను. స్తోత్రం నాయన. మీ కుమారుని దాసుని బట్టి మరి ఆ బిడ్డ గొంతుకు చాలా ప్రాబ్లం ఉంది, ప్రార్థిస్తున్నాం. ఆ గొంతుకు సంపూర్ణంగా స్వస్థత ఇవ్వండి. యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. దయచేసి చిన్న విషయాలకి మీరు ఇక్కడికి రావద్దు. హాస్పిటల్ కూడా కావట్లేదు అన్నటువంటి వాళ్ళు మాత్రం ఇక్కడికి రావాలని మనం చేస్తున్నాం. హలో, చెప్పండి అయ్యా. స్తోత్రమునైనా గర్భసంచి క్యాన్సర్ నుంచి విముక్తురాలు చేయండి యేసు నామములో. ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్.
ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈరోజు గర్భ సంచుల గడ్డలు అలాగే పేగులకు గడ్డలుండి బాధపడుతున్న ప్రియ బిడ్డలకు శుభవార్త. మరి యేసు ఆశపడిన రండి, సంపూర్ణంగా విడుదల పరచబడతారు. దాంతోపాటు ఓవర్ బ్లీడింగ్ కూడా సంపూర్ణంగా మీకు స్వస్థత కలుగుతుంది. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం. ఇలా ఎంతమంది అయితే చూస్తున్నారో ప్రభువా ఒకసారి దర్శించమని ప్రార్థిస్తున్నాం. హల్లెలూయా. స్తోత్రం నైనా, విడుదల పరచమని ప్రార్థిస్తున్నాం. హల్లెలూయా. హలో, వందనాలు. చెప్పండి అమ్మా. స్తోత్రం నైనా. ఆవేశంతో బాధపడుతున్న బిడ్డను ఒకసారి దర్శించి మీ గాయపడిన హస్తంతో ముట్టండి. ఇస్తున్నాములు. ఆమేన్ ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. స్తుతి 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 స్తుతి. హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రములు తండ్రి. నాయనా నీకు స్తోత్రములు. మహిమ 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 మహిమ. హల్లెలూయా. రాజులకు రాజు, ప్రభులకు ప్రభు నాయన నీ స్తోత్రాలు. ఏ బిడ్డలు శోధలు ఉన్నారో, ఎవరు ఫోన్ కలవట్లేదో అపవాది ఇదిగో ప్రభా యేసు నామములో దూరపరచబడును గాక. ఎవరైతే బలహీనలతో ఉండి ఈ టీవీ ముందు ఉండి చూస్తున్నారో, ఏకీభవిస్తున్నారో ప్రార్థిస్తున్నాం తండ్రి నీ స్తోత్రములు. హల్లెలూయా. హలో, వందనాలు. చెప్పండి అమ్మా. అది కాలు వెళ్ళిపోయి నెల అవుతుంది సార్, మంచంలోనే ఉన్నారు. మేము ఎన్ని మెడిసిన్ వేసినా ఆయన కాలు రావట్లేదు. వందనాలు స్తోత్రాలు. ఈ బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నా. మరి ఏదో శోధనలో ఆ బిడ్డలు ఉన్నారు, అద్భుతాలు చేసి వారికి విడుదల, ఆ కాలు కూడా వచ్చేటట్లుగా వారికి విలువను పడేటట్టుగా యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఏమైనా దేవుని బిడ్డలారా, హల్లెలూయా. స్తోత్రం తండ్రి. హలో, ప్రైజ్ లార్డ్ అండి. చెప్పండి అయ్యా. నొప్పి ఉంది. స్తోత్రం నాయన. మీ కుమారుడికి నొప్పి ఉందంట, ప్రార్థిస్తున్నాం యేసు నామములో నొప్పి తగ్గిపోను గాక. ఆమేన్. మరి యేసు ఆశ్రయపవన స్వస్థతశాలలో ప్రతి శనివారం జరిగే స్వస్థత ప్రార్థనకు మీ అందరినీ ప్రేమపూర్వక ఆహ్వానిస్తున్నాం. చేతబడులు కానీ ఇంకా ఇతర ఏ బలహీనతలతో అయితే ఉన్నారో ఆ బలహీనతల నుండి ప్రభు మిమ్మల్ని విడిపిస్తాడు. ఆమేన్. థ్యాంక్ యూ. ప్రతి శనివారము ఉదయం 11:30 జరిగే స్వస్థత ప్రార్థనకు రండి, విడుదల పొందండి. ఎలాంటి వ్యాధి కలిగిన వాడైనా రండి, విడుదల పొందండి. యేసు నామములో ఆమేన్. మంగళగిరి నుంచి వచ్చారంట లూదియమ్మ. రండి త్వరగా. ఒక మనిషి లూదియమ్మ వస్తున్నారు మంగళగిరి. అందరూ స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కొద్దిగా చెప్తున్నారు, మీరు చాలా గట్టిగా చెప్పట్లేదు. హల్లెలూయా. నీ పేరేంటమ్మా? నా పేరు లూదియమ్మ. ఏ ఊరు, ఎక్కడి నుంచి వచ్చావు? మేము బాగా నొప్పులు, ఇప్పుడు 15 సంవత్సరాల నుంచి గూళ్ళు బాగా నొప్పులు వచ్చి పడిపోయా. 15 సంవత్సరాల పడిపోతే అమ్మాయి తీసుకెళ్ళి తెనాలి చేయించింది గోళ్ళకి. 2 గోళ్ళకి ఇండిషన్ చేపిస్తే అప్పటి నుంచి ఇక నొప్పి లేదు, శుభ్రంగా తగ్గిపోయింది. తగ్గిపోయినాక ఈ కరోనా ఇండిషన్లు చేశారు. అప్పుడు 2 రోజులు చేసినాక మళ్ళా నొప్పులు వచ్చినాయి బాగా. దేవుణ్ణి నమ్ముకున్నాను, బాప్తిసం కూడా తీసుకున్నాను నేను. మరి తిరుగుతానే ఉన్నాను. ఈ టీవీలో చూసి మా అబ్బాయిని తీసుకొని ఆడకొచ్చా. మా అబ్బాయిని తీసుకొని వచ్చా. 5 గుర్రం కూడా వచ్చి అక్కడ పేరు రాపించి ట్రాన్స్ఫరం చేసుకున్నాను. ఆ రోజు నేనైతే ప్రార్థన కూడా చేయించుకోవాలి, నీ చేత అబ్బాయికే చేయించుకున్నాను. ఇక వాళ్ళు బాతుంటే వాళ్ళు అమ్మడబడి ఇంటికి వచ్చేసా. ఇంటికి వచ్చిన తెల్లారి నుంచి ఇక గూళ్ళు నొప్పులు తగ్గిపోయి శుభ్రంగా. 15 సంవత్సరాలుగా భుజాలు పైకి లేవు అసలు. కిందకు ఉంటారు. నీకే ఆ షుగర్ ఉంది అందుకే అట్లా అయింది అన్నారా? నాకు షుగర్ లేదు అసలు. లేదు అంటారా? వాళ్ళు ఏమనలేదు. నొప్పులు అంటే నరాలు అరిగిపోయినాయమ్మ నీ గూళ్ళు. నేను పెరుగు అమ్ముకునేదాన్ని మంగళీరు వెళ్ళి.
పెరుగు అమ్మా, 20 సంవత్సరాలు పెరుగు అమ్మాను. అందుకని నీ గూళ్ళు అరిగిపోనియి అని చెప్పి ఇక అక్కడ ఇంజక్షన్లు చేశారు. ఇక అవి చేసినాక అవి తగ్గిన మళ్ళీ నొప్పులు వచ్చినాయి అని మళ్ళీ ఎయిమ్స్కి వెళ్ళా, విజయవాడ. అక్కడికి వెళ్తే వాళ్ళు 700 పకర పిల్లలు ఇచ్చాడు. 2 పూటలు వేసుకోమ్మా నువ్వు అని. 2 రోజులు వేసుకుంటే తారుమీర అయిపోయినని సరే కూకుంటే లేకపోలేను, నేను ఇంట్లో పని కూడా చేసుకోలేకపోతున్నాను నేనని 1 పూట వేసుకొని చూద్దామని 1 పూట వేసుకున్నా. 1 పూట వేసుకున్నా కూడా అది వేసుకున్నప్పుడు తగ్గుతుంది, మళ్ళా నొప్పులు వస్తున్నాయి నాకు. అయ్యా నువ్వే ఉండవయ్యా దేవుడు ప్రార్థన చేసుకుంటాం, ఆశీర్వాదం రాసుకోవటం, అట్లా ఎన్నాళ్ళ నుంచి గడుపుకొచ్చా కరుణా కాడి నుంచి. ఇక నీ దగ్గరకు వచ్చాను, తెల్లారి నుంచి గూళ్ళు నొప్పులు, కాళ్ళు, ఎన్ని పోట్లు ఇక్కడి నుంచి ఇదంతా నాకు ఇవన్నీ తగ్గినాయి. పెద్ద నొప్పులు తగ్గినాయి, ఇంకా తేలిగ్గా ఉండి నొప్పులు కూకుంటే లేకపోలేను, గబక్కన కిందకు అసలు కూకోలేను, కింద కూడా నేను. ఇప్పుడు ప్రార్థన చేసా కదా, కూర్చోండి. ఇప్పుడు ఇబ్బంది ఉంటుందా? చప్పట్లు కొట్టాలి గట్టిగా. రైట్ చప్పట్లు కొట్టండి. లేవండి తల్లి, లేవండి. ఓకే తల్లి, దేవుడు పాత్ర. నీ కొడుకు మాట రాలేదని ఏడు వచ్చాడు, ఎక్కడ తీసుకురాలి అయ్యాల. చూడండి ఎవరిది తప్పండి. గట్టిగా ఆయనకి అసాధ్యమైంది ఏది లేదు. మోగవాళ్ళు మాట్లాడుతున్నారు, కుంటివాళ్ళు నడుస్తున్నారు, గుడ్డివాళ్ళు చూపు పొందుతున్నారు, కుష్టి వ్యాధులు తగ్గిపోతున్నాయి, అనేకమైన బాధ్యతలు తగ్గిపోతున్నాయి. మీలో లోపం ఉండాలి కానీ నాలో లోపం ఉండదు. నాకు ఇచ్చిన దేవుడు ఒకటే కొలత, ఒకటే మాట. అక్కడ ఉండమా మేమే వాళ్ళు వెళ్ళిపోతున్నారు, మాకు తెలియదని వచ్చేసాం. మాకైతే చదువు లేదు ఎవరికి లేదు మా ఇంట్లో. అది తప్పు, నాదే తప్పు. నీ కొడుకు వయసు ఎంత చెప్పమ్మా? వయసు 25 ఏళ్ళు ఉంటాయి. మీ అబ్బాయికా? నీకెంత ఉంటాయి? నాకు ఉంటాయి 60 ఏళ్ళు. ఫోన్లే, నాకు 20 ఉంటాయి అంట. చప్పట్లు కొట్టాలి గట్టిగా, చప్పట్లతో సంతోషంతో. లేపు ఇప్పుడు కాళ్ళు లేపో. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. థాంక్ యూ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు మీ నిరీక్షణ టీవీలో యేసే ఆశ్రయం టీవీ ప్రోగ్రామ్స్ ప్రతిరోజు ఉదయం 10:30 నుండి 11:30 వరకు, మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల వరకు గంట ప్రసారం జరుగును. మరియు తిరిగి రాత్రి 11 గంటల నుండి 11:30 వరకు టీవీ ప్రోగ్రామ్స్. దేవుని స్తోత్రము. మీ అందరికి వందనాలు. యేసు ఆశ్రయపురము ప్రతి శనివారం కూడా స్వస్థత విడుదల ప్రార్థన జరుగుతుంది. మరి కొంతమంది తలకాయ నిండా పుండ్లు ఉన్న వాళ్ళు వస్తున్నారు, 4th స్టేజ్ క్యాన్సర్ వాళ్ళు వస్తున్నారు, పక్షవాతం కలిగినటువంటి వాళ్ళు వస్తున్నారు, ఎన్నో రకాలైన శోధనలతో, చాతబడులతో, దురాత్మతో బాధపడుతూ వస్తున్నారు, విడుదల పొందారు. ప్రతిరోజు జరిగే ప్రోగ్రాం మీరు కళ్ళారా చూస్తున్నారు. మరి మీకు అవకాశం ఉన్నవాళ్ళు శనివారం అయితే గుర్రం కూడా యేసు ఆశ్రయపురంకి రండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశ్రయించును గాక. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ ది లార్డ్. మమ్మల్ని సంప్రదించవలసిన నంబర్స్ 7993569267 మరి ఒక నంబర్ 7993569287. మా అడ్రస్ ఎల్బీ నగర్ నియర్ బిఎన్ రెడ్డి, గుర్రంగూడ, హైదరాబాద్.